आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు D20. ఇది సార్ మా బ్రాండ్. మన విలేజ్ స్పెషల్ లో మనందరిని ఇంట్రడ్యూస్ చేయడానికి నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ జానులి రే. ఈరోజు ఎట్లయితే గట్ల విజ్జుని నా ఓని చేసుకోవాలి. ఈరోజు ఎట్లయినా విజయ మాస్టర్ని పడేయాలి. ఏమే వన్నలాడి, నీకు నా విజ్జు మీద కన్నుబడ్డదా? ఏయ్, వచ్చినవా చేసినవా పోయినమా అంతే. లేదని నక్రాలు చేసినావనుకో బూరువికి చారు కాస్తా. నీ బూరు ముఖం దానా. అమ్మ టిక్కులాడి, నీ ఒక్కదానికే మాస్టర్ కాదు, నాకు కూడా మా మాస్టరే. ఆహా సరేదా, రావేరా చూసుకుందాం దా. చీపురు గట్ట ముఖం దానా, నీకు నా బెన్ని మాస్టర్ కావాలా? ఈ చీపురు మర్రేస్తంతా. నీ ముఖం చక్కగా ఉన్నట్టు నన్నంటానవానే, అట్ల కర్రతో కాలుస్తా. ఇవన్నీ నేను చేసి ఉన్నానే పోసి, నువ్వు చేయంగానే ఆయన పడిపోతారా నువ్వు అనుకుంటున్నావు గానీ ఆయనకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. పోలు తిట్టే దాన్ని నేనే
మాస్టర్ అది కావాలా నేను కావాలా? అవును మాస్టర్ చెప్పండి, అది కావాలన్నా నేను కావాలన్నా? మాస్టర్ ఇటు చూసి చెప్పు. మాస్టర్ ఇటు చూసి చెప్పండి. అక్క ఒక్క నిమిషం ఆగండి, చూడండి మాస్టర్కి ఆల్రెడీ పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. ఏంటి? పెళ్ళి అయిపోయిందా? అయ్యో ఏలే, ఎవరు కళ్ళు పడ్డాయేమో ఇట్లా జరిగింది. ఛీ. ఈ వన్నెలాడు టిక్కలాడి చేసినటువంటి పర్ఫార్మెన్స్ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఇక్కడ వన్నెలాడి ఉంది, ఒక్కసారి టిక్కలాడిని కూడా పిలిచేస్తే పైకి. మా ఫస్ట్ విద్యుతో సారీ మాస్టర్, అంటే మేము పిలవచ్చా విద్యు అని? కేవలం వన్నెలాడికి టిక్కులాడి వరకే అది. నన్ను విద్యు అని మా వైఫై పెళ్ళలేదు ఇప్పుడు. కాదు మాస్టర్, D20 స్టార్ట్ ఇది 4వ వారమే ఈ విలేజ్ స్పెషల్ జరుపుకుంటోంది. ఇంతలోనే ఇంత ట్రాక్ జరిగిందా? అది ఆయన వదిలేద్దాం అనుకున్నా, ఆయన్ని ఆడవాళ్ళు వదిలేలేరు. అది ఒక్కటే. విజయబిని మాస్టర్, వన్నెలాడి టిక్కులాడి గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. అంటే మీరు నా కోసం చేసినందుకు థ్యాంక్ యూ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. అంతా బానే ఉంది, బట్ వీళ్ళు ఇక్కడికి వచ్చారు పర్ఫామ్ చేయడానికి. ఈ లోపు ఎవరు అక్కడ ఫోటో ప్లే చేసింది? ఎవడ్రా అంత త్వరగా ఫోటో ప్లే చేసింది? అది కాదు అది కాదు. ఒకవేళ ఆ ఫోటో ఇంకా జరగలేదు అనుకుందాం. ఎవరు ఆ ఫోటో రాలేదనుకుందాం, అక్కడతో పాజ్ అయింది అనుకుందాం. విద్యు ఏం చేస్తాడు? మా బిన్ని మాస్టర్ కాదు, విద్యు. ఇప్పుడు అక్కడికి వచ్చి చెప్పాలి. తప్పకుండా ఇక్కడ రావాలి, విద్యు రావాలి ఇక్కడ. మన డి ప్రేక్షకులకి రీఇంట్రడ్యూసింగ్ విజయ్ బిన్ని మాస్టర్ యాస్ లవర్ బాయ్ విద్యు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆ రోజు ఓపెనింగ్ రోజు చెప్పండి అంటే కానివ్వండి మాస్టర్ అన్నారు. ఇప్పుడేమైనా ఎలివేషన్ ఎందుకు? లవర్ బాయ్ విద్యుకి ఇది లవర్ బాయ్ కాదు, ఏం కాదు. వాళ్ళు బాగా చేశారు, అది చెప్పడానికి వచ్చాను అంతే తప్ప దాని మించి ఇంకేం లేదు. ఫోటో చూసారా? సేల్ రాకాసి సీరేస్తుంది. చెప్పండి పర్ఫార్మెన్స్ గురించి మాస్టర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్పెషల్లీ ఇద్దరు కలిసి చేసిన యాక్ట్ ఏదైతే ఉందో, అంటే మధ్యలో ఇద్దరు కలిసిన లిరిక్స్ గానీ దాని మీద మీరు వేసిన డాన్స్ గానీ చాలా చాలా బాగుంది. అలా నవ్వుతుంటే ఎవరు డీజే ఎవరు రెడీగా రంగులు వేసేలా ఇప్పుడు. నాకు అదేం లేదు. మిమ్మల్ని ఎందుకు స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వమని అడుగుతున్నాం అంటే, మీరు వన్నెలాడో టిక్కులాడో ఫిక్స్ అయితే మిగిలిన టిక్కులాడి నేను. సో లేదు, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. పూజ చాలా బాగా చేశారు. జాను అయితే చెప్పక్కర్లేదు, జాను ఆల్వేస్ చాలా బాగా చేస్తారు. స్టార్ట్ టు ఎండ్ మీ ఎనర్జీ బ్యూటిఫుల్. అండ్ ఇద్దరు చాలా బాగున్నారు కూడా. నేను ఇంకా టీం లీడర్గా చేయట్లేదు, జడ్జిగా చేస్తున్నాను. అసలు జడ్జిల కోసం ఇలా కొట్టేసుకుంటున్నారేంటయ్యా? ఇక నుంచి నేను జడ్జి. వన్నెలాడి టిక్కులాడి ఇద్దరు రండి. ముందు డాన్స్ చేయండి, అప్పుడు జడ్జ్ అవ్వచ్చు మీరు. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకరా రెజీనా. విజయబిని మాస్టర్ థ్యాంక్ యూ లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు నాకు మర్యాదగా చెప్పండి, ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టారో ఆ మచ్చ ఎక్కడ ఉంది? నందు బ్రో, అరునాథ్ రెడ్డి అన్న చిన్న మాట చెవిలో చెప్పాడు. 20 సంవత్సరాల తర్వాత వచ్చా నేను కనపడలేదా వాళ్ళకే అన్నాడు.
అండ్ రెజినా గారు. ఇంకా నేనేం చెప్పాలి చెప్పండి. చాలా ఉన్నాయి, చాలా చెప్పచ్చు మీ ఇష్టం. బట్ లిసన్, బోత్ ఆఫ్ యు ఆర్ ఫైర్ క్రాకర్స్. ఇద్దరు పోటీ చాలా చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్. మనోజ్ మాస్టర్ చాలా క్వైట్ గా ఉన్నారు మీరు అక్కడ. ఎవరు కాన్సెప్ట్ ఇది? ఈ విజు కాన్సెప్ట్ మీదేనా? ఓ అందుకే ఎంత క్వైట్ గా ఉన్నారు అక్కడ. యు వాచింగ్ ఆల్ ద ఫన్ అని. బట్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ కాన్సెప్ట్. ఆల్ ఆఫ్ us had so much fun watching you all. It was too good. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రెజినా గారు. నోబుల్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకు మొత్తం ఈ టకాఫర్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు చాలా బాగా చేశారు, మీరు కూడా అండి. అందరం బెస్ట్ పార్ట్ ఏంటంటే కొరియోగ్రఫీ వాస్ ఆసమ్. హోల్ ద షో వాస్ పవర్ ప్యాక్డ్ షో. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నోబుల్ మాస్టర్. హరినాథ్ రెడ్డి బ్రో. హలో జాను గారు, హాయ్ మాస్టర్. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. యాక్చువల్లీ తీసుకున్న కాన్సెప్ట్, ఆ సాంగ్ మేబీ మీకోసమే క్రియేట్ అయినట్టు ఉంది. ఆ సాంగ్ ఎప్పుడు వినలేదు, నేను తెలియదు నాకు. ఈ డాన్స్ చూసాక తెలిసిన సాంగ్ లో అంత దమ్ముందని. థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ కంటెస్టెంట్ జాను అనుకుంటే మీరు ఎక్కడ తక్కువ లేరు. మీరు కూడా టకాఫోర్గా మాస్టర్ చెప్పినట్టు చాలా అంటే క్లీన్ గా చాలా బాగా కొరియోగ్రఫీ చేసినందుకు మీరు దానికి న్యాయం చేశారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఆల్రెడీ విన్నర్ అయ్యారు, ఊరికి అవ్వలేదు. మీలో టాలెంట్ ఉందని తెలుస్తుంది, సో అందరికీ తెలుసు. మీ గోడ్ బ్లెస్, మళ్ళీ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హరినాథ్ రెడ్డి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. రెజినా గారు. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. I request Noble Master and Harinath Reddy garu onto the stage, please. నోబుల్ మాస్టర్ అండ్ హరినాథ్ రెడ్డి గారు, మీరు D20కి వచ్చి మాతో పాటు మీ టైం ని స్పెండ్ చేసి ఈ సెలబ్రేషన్ లో పార్ట్ అయినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వి రియల్లీ ఫీల్ ఆనర్డ్. అండ్ D20లో మీరు చూసినటువంటి పర్ఫార్మెన్సెస్ మీకు ఎలా అనిపించింది? మన D20ని చూసి ఎలా అనిపిస్తుంది మాస్టర్? సేమ్ ఎనర్జీ, సేమ్ ఎవ్రీథింగ్ ఇంకా పెరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే. 20 సీజన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ జోక్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ హరినాథ్ రెడ్డి గారు, మీకు ఎలా అనిపించింది మన మాస్టర్ చెప్పినట్టు నేను సేమ్ ఒపీనియన్. ఎప్పుడైనా ఒక స్టెప్ ఎదగాలి తప్ప కిందకి వెళ్ళకూడదు. అది ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా రియాలిటీ షోస్ వస్తున్నాయి, నేను కూడా చేశాను. కానీ డీ లాంటి రియాలిటీ షో 17 years లో ఇప్పుడు దాకా పుట్టలేదు. మేబీ ఫ్యూచర్ లో పుడతారులే తెలియదు. సో దాంతో రియల్ ఎగ్జాంపుల్ ఇది. మంచి పర్ఫార్మెన్స్, డాన్సర్లు ప్రతి ఒక్క డ్రీమ్ ఉంటుంది లైఫ్ లో ఒకసారైనా డీలో పర్ఫార్మ్ చేయాలని. అది అవకాశం దొరికిన అదృష్టవంతులు అనుకుంటా. సో డెఫినెట్లీ ఇక చాలా చేంజ్ అయ్యింది. ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా మారాలి. ఈ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ స్థాయి దగ్గర తీసుకెళ్లాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్. అండ్ మాస్టర్, మీరు చెప్పారు కదా D20 ఇలా మైల్ స్టోన్ సీజన్స్ కి తిరిగి మీరు మళ్ళీ రావాలి. D25, D30 ప్రతిసారి మీరు రావాలి. మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ మాస్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ. ఇట్స్ అన్ ఆనర్ టు బి స్టాండింగ్ నెక్స్ట్ టు యూ ఆన్ ద సేమ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు D20 మాస్టర్. లవ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. Last but definitely not the least, village special lo join hands and welcome sizzling Sushmita. అక్క, మన ఊరికి విజయ్ పిన్ని మాస్టర్ వస్తుండే, నీ డాన్స్ చూసి పడిపోతాడే. అయ్యో బాబోయ్, నాకు సిగ్గేత్తదే. నిన్ను తీసుకెళ్తాడే, నీతో డాన్స్ చేస్తాడే. ఆయన్ని చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. సరే పద. Watching
భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఇదిగో మాస్టరు, మరి నన్ను మీతో తీసుకెళ్తారా? నాతో డాన్స్ ఆడతారా? మా ఊరికి వెళ్తే మా మరదల పిల్లని చూసినట్టు అలా అనిపించింది నాకైతే మాత్రం. సిజ్లింగ్ సుష్మిత కాస్త ట్రెడిషనల్ సుష్మితగా చింపేసావు అంతే. మరి ఆ డీకి మరదల పిల్ల అని చెప్పి ట్యాగ్ ఇచ్చేచ్చాము ఇప్పుడు సుష్మితకి. బట్ ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? విజయ్ బిని మాస్టర్ మరొక డెడికేషన్ సార్ మీకు. హాయ్ సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. థ్యాంక్ యూ మాస్టర్. సో నౌ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్. నాకు స్టార్టింగ్ ఆ బుల్లక్ కార్డ్ మీద టర్న్ అయినా అది చాలా బాగా నచ్చింది. ఈవెన్ ద స్టార్టింగ్ సెక్షన్ ఈ పార్ట్ చాలా బాగుంది, ఆ బెడ్ దాని మీద. అండ్ వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. నాకు బాస్కెట్స్ తీసుకునే ముందు సన్నగా అని ఒక లిరిక్ వచ్చింది, తనకు ఒక ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అది ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చేస్తే చూడాలనుకుంటున్నాను. ఎందుకు మాస్టర్ ఆల్రెడీ గాయపడిన గుండెని మళ్ళీ గాయపరుస్తారు? మాస్టర్ కి మళ్ళీ చేయించుకోవాలనుకున్నాడు, చేయించారు. ఓకే మాస్టర్. కానీ సైంటిస్టులు ఏవేవో కనపడుతున్నారు కదా. అవును. ఈ సీజన్ అయిపోయే లోపు ఆ మచ్చ ఎక్కడ ఉందో నేను కనిపెట్టాను. తెలిసిన వెంటనే ఫస్ట్ నాకే చెప్పవా? షూర్ షాట్. థ్యాంక్ యూ బిని మాస్టర్ ప్లీజ్. సో వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. సునీల్, వెరీ గుడ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు. సిజ్లింగ్ సుష్మిత పిల్ల వచ్చింది, బిస్కెట్ వేసింది. యాక్చువల్లీ నాట్ జస్ట్ యూ, ఐ థింక్ మీ డాన్సర్స్ అందరూ, కుట్టి కిడ్స్, చిన్న పిల్లలు, దే వర్ ఆల్సో షేకింగ్ సో వెల్. మీ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఐ లవ్ హౌ ఆల్ ద విమెన్, ఆడవాళ్ళందరూ ఆడుతున్నారు, మగాళ్ళందరూ దే వర్ సిట్టింగ్ ఆన్ ద బెడ్స్ అండ్ డూయింగ్ అబ్సల్యూట్లీ నథింగ్. గుడ్ జాబ్. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. బెస్ట్ పార్ట్ అది. Too good. I'm so glad that we got to see this performance today. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. అండ్ మరి బ్యూటిఫుల్ మరదల పిల్లలు చేసినటువంటి మరి ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. రెజినా గారు. Thank you so much. Out of 50. అసలైనటువంటి సమయం ఆసనమైంది. రిలీజ్ స్పెషల్లో జరిగినటువంటి 6 పర్ఫార్మెన్స్లు, ఆ తర్వాత ఈ వారం జరిగినటువంటి విలేజ్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ తో కలిపి స్కోర్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. 2 వారాలు కూడా రెజినా గారి స్కోర్స్ అన్ని మనం రివీల్ చేయడం జరిగింది. బట్ విజయ్ బిని మాస్టర్ స్కోర్స్ మాత్రం అన్ని పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాతే రివీల్ చేస్తామని చెప్పాం. స్కోర్స్ ని రివీల్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి టాప్ 6 ని మన స్పెషల్ 6 కింద కన్సిడర్ చేస్తాం. ఆ టాప్ 6 కంటెస్టెంట్స్ కి ఎలిమినేషన్ ఉండదు, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉంటారు. I request all the beautiful contestants on stage, please. ఈ 11 మందిలో నుంచి ఈ వారం టాప్ 6 ని జడ్జెస్ అనౌన్స్ చేయబోతున్నారు. మాస్టర్ బజర్ ని ప్రెస్ చేసిన వెంటనే అక్కడ ఒక స్కోర్ రివీల్ అవుతుంది. ఆ స్కోర్ ఎవరిది అనేది విజయ్ మాస్టర్ ఆ తర్వాత అనౌన్స్ చేస్తారు. వాళ్ళు టాప్ 6 లోకి ఫస్ట్ క్వాలిఫై అవబోతున్నటువంటి కంటెస్టెంట్. సో విజయ్ బిని మాస్టర్, మీరు సీక్రెట్ గా ఉంచినటువంటి స్కోర్ ని రివీల్ చేసేటువంటి టైం. లెట్స్ డూ దిస్. 3, 2, 1.
సో విజయ్ మాస్టర్ ఇచ్చినటువంటి స్కోర్ 46/50. ఇది ఏ కంటెస్టెంట్ ఇప్పుడు అనేది రివీల్ చేస్తారు. విజయ్ మాస్టర్. ఈ స్కోర్ నేను ఇచ్చింది సుష్మితకి. సుష్మిత, కంగ్రాచులేషన్స్. టాప్ 6 కి క్వాలిఫై అయినటువంటి ఫస్ట్ కంటెస్టెంట్. సిజ్లింగ్ సుష్మిత, అక్కడ ఉన్నటువంటి ఆ సీట్ మీది. థ్యాంక్ యూ సుష్మిత. అండ్ నౌ ఇప్పుడు మరొక పర్ఫార్మెన్స్ కి విజయ్ మాస్టర్ హైడ్ చేసినటువంటి స్కోర్ ని రివీల్ చేసేటువంటి టైం. (47/50). అండ్ బిని మాస్టర్, ఇది ఏ కంటెస్టెంట్ స్కోర్ ని ఇప్పుడు మీరు రివీల్ చేశారు? 47 is for Jatin. ఆ థర్డ్ కంటెస్టెంట్ ఎవరు? సూపర్ 6 గ్యాలరీలోకి వెళ్ళి కూర్చునేటువంటిది. టైమ్ టు రివీల్ ద స్కోర్. విజయ్ మాస్టర్. (46/50). రాజు. ఇంకా 8 మంది ఉన్నారు. అందులో నుంచి ఇంకో 3 మాత్రమే ఆ సూపర్ 6 గ్యాలరీలో స్థానం లభిస్తుంది. మరి ఆ 4వ కంటెస్టెంట్ ఎవరు? విజయ్ మాస్టర్. (46.5/50). అండ్ ఆ కంటెస్టెంట్ ఎవరు మాస్టర్? 46.5 is for Janu. గ్యాలరీలో కంటెస్టెంట్లు 4 అయ్యారు, ఇక్కడ 7 అయ్యారు. ఆ సూపర్ 6 నెక్స్ట్ కంటెస్టెంట్ స్కోర్ విజయ్ మాస్టర్. (46/50). అండ్ ఏ కంటెస్టెంట్ కి ఇచ్చారు మాస్టర్? 46 is for భూమిక. యాక్చువల్ గా సూపర్ 6 లో ఉన్నటువంటి ఇద్దరికి టై అయింది. అందులోంచి ఒక్క పర్సన్ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ కూర్చున్నారు. అండ్ టై అయినటువంటి మిగిలినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టేజ్ మీదే ఉన్నారు. సో మాస్టర్, టాప్ 6 కి క్వాలిఫై అవుతున్నటువంటి ఆ లాస్ట్ కంటెస్టెంట్ కి మీరు ఇచ్చినటువంటి స్కోర్. సో 46/50 విజయ్ మాస్టర్ ఇచ్చినటువంటి ఆ స్కోర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 ఆ స్కోర్ ఎవరిది? ఎవరు ఆ లాస్ట్ సూపర్ 6 కంటెస్టెంట్? 46 is for అభి. ఒక మెంటల్ కొడుకు కదా. కంగ్రాచులేషన్స్, మీరందరూ టాప్ సూపర్ 6 కంటెస్టెంట్స్ ఆఫ్ D20. వచ్చే వారం నుంచి జరగబోతున్నటువంటి కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ సూపర్ 6 అండ్ బాటమ్ 5.
కానీ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ కంటెస్టెంట్ వచ్చే వారం నుంచి బాటమ్ 5 లో యాడ్ అయ్యి నెక్స్ట్ నుంచి కాంపిటీషన్ లో ఆ సూపర్ 6 తో కాంపీట్ చేయడానికి రాబోతున్నారు. సో వచ్చే వారం కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ ద సూపర్ 6 అండ్ ద బాటమ్ 6. ఆ టాప్ 6 లో ఎవరి ప్లేస్ ని మీరు రీప్లేస్ చేస్తారో, మీ ప్లేస్ గా మార్చుకుంటారో, అది మీ చేతుల్లోనే ఉంది, మీ పర్ఫార్మెన్సెస్ లోనే ఉంది. సో మీరే ఎవరితో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవచ్చు. మీరు పర్ఫార్మ్ చేసి ఛాలెంజ్ లో మీరు గెలుస్తారా, ఆ టాప్ లో ఉన్నటువంటి వాళ్ళు గెలుస్తారా, దాన్ని బట్టి ఇక్కడి ప్లేస్ అక్కడికి రీప్లేస్ అవుతుంది. అండ్ సూపర్ 6 మాత్రమే ఈ సీజన్ ఫినాలేలోకి ఎంటర్ అవబోతున్నారు. ఇక్కడ తొండి జరిగింది. టాప్ 6 లో ఉండాల్సిన ఫస్ట్ కంటెస్టెంట్ నేను తెలుసా? సరే పండు, నీకు టాప్ 6 కి డిఫరెన్స్ నేను ఫ్రీగా కూర్చోాలనుకోవట్లేదు, కష్టపడే పైకి వెళ్తాను నేను. వెరీ గుడ్ పండు. జాను వస్తుందా, భూమిక వస్తుందా, అభి వస్తాడా, రాజుగడ్ వస్తాడా, జతిన్ వస్తాడా, సుష్మిత, నువ్వు వద్దులే నుండు. నెక్స్ట్ టైం నేను లేడీ గట్ట పేసి విజయ్ బిన్ని గారికి నేను ఫ్లడ్ చేస్తాను. నేను లేడీ గడ పేసుకుంటే మీ అమ్మాయిల కంటే బాగుంటాను తెలుసా మీకు? మాకు తెలుసురా, ఎన్ని మిలియన్ వ్యూస్ మాకు తెలుసు, మేము ఫ్యాన్సే. నువ్వు మేడం చెప్పలేదు, అందుకే మేడం ఒక పాయింట్ తక్కువ వేశారు నాకు. నేను చూసా పండు. చూశారు మేడం, 2 పాయింట్లు ఎక్స్ట్రా వేయాల్సింది కదా. అది నా వల్ల అవలేదు పండు. నాకు తెలుసు సార్, నాకు ఎవరికి సార్ ఒక పాయింట్ మిస్ అయింది చెప్పండి సార్. నువ్వు లేడీ గెటప్ అని మాట. నువ్వు ఉండవయ్యా బాబు, నీకేంటి సోఫాలో కూర్చున్నావు బానే, మాకేంటి పోయి నిల్చున్నావు ఇక్కడ. ఆవేశపడక్కడ, నేను చెప్తున్నా. ఆవేశం కాదు, ఎన్నిసార్లు నిల్చొని స్టేజ్ మీద లాగా నేను నిల్చొని కాళ్ళు అరిగిపోతున్నాయి. నాకు ఇప్పుడు నుంచో తొక్కేస్తున్నారు. ఈసారి కప్పులు ఎన్నిసార్లు చెప్పాను నేను. నాకు కప్పు ఇవ్వకపోతే ఎవరిని వదండి, ఈసారి కప్పు నేనే రెడీ చేసుకుంటా. డైరెక్టర్ గారు నన్ను ఆపలేరు, అదే నువ్వు అసలు ఆపలేవు. జడ్జెస్ రేపటి నుంచి నా మీద మార్కులు వేయడానికి రెడీగా ఉండండి. ఈసారి కప్పు నమ్మదే. బాటమ్ 6 మీరు వెళ్ళి మీ సోఫాల్లో కూర్చోవచ్చు. సో విజయ్ బిని మాస్టర్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ని అనౌన్స్ చేయడానికి ఐ రిక్వెస్ట్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు జతిన్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ 10,000 rupees చెక్. Best performer of the week gift hampers. I request Adi also onto the stage. సో ఆడియన్స్ చూశారు కదా, ఇది ఈ వారం D20, ఇది శర్మ బ్రాండ్. వచ్చే వారం సరికొత్త థీమ్ తో సూపర్ 6 వర్సెస్ బాటమ్ 6 మధ్య జరిగేటువంటి టఫ్ కాంపిటీషన్ లో నేను, మా జడ్జెస్ అండ్ మా పార్టిసిపెంట్స్ తో మీ ముందుంటాం. Until then, నేను అండ్ నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా విజయ్ బిని మాస్టర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ D20. ఇది శర్మ బ్రాండ్. గుడ్ నైట్.